భారత రాజ్యాంగ దినోత్సవానికి స్వాగతం. ఈనాడు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి గ్రంథంగా కొనియాడబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన మేధో సంపత్తితో భారత రాజ్యాంగానికి ఒక సంపూర్ణతని తీసుకొచ్చారనడంలో అత్యుక్తి లేదు. భారత రాజ్యాంగం కొన్ని వేల సంవత్సరాలు భారతదేశంలో మనుస్మృతి తీసుకొచ్చినటువంటి అనేక నియమాలని, అనేకమైనటువంటి సిద్ధాంతాలని త్రోసిపుచ్చి సామ్యవాద భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చింది. మనుస్మృతి ఏ భావాలనైతే సుమారు దగ్గర 2000 సంవత్సరాలు నిరాఘాటంగా అమలు జరిపిందో, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, బ్రాహ్మణాధీత, క్షత్రియ ఆధిపత్యం, వైశ్య ధన సంపత్తి, ఇలా ఒక వర్ణ కుల ఆధిపత్య భావంతో భారతదేశాన్ని అనేక సామ్రాజ్య అధిపతులు నడపటానికి ఏ మనుస్మృతి కారణమైందో ఆ మనుస్మృతిని 1927 తారీఖు 1927 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన తగులుబెట్టిన సందర్భంగా ఆ మనుస్మృతికి ప్రత్యామ్నాయంగా ఆ మనుస్మృతిలో ఉండే వాటన్నిటినీ దగ్గర 100కు 100 నిరాకరిస్తూ నూతనమైన సమాజ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పునాదులేశారు. 1945వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం అనేది శీర్షిక. ఈ క్రమంలో భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అయితే ఇందులో సెక్యులర్ అనేది ఇందిరాగాంధీ కాలంలో సర్వసత్తాక సెక్యులర్ రెండు చేర్చబడినాయి. అది ఇప్పుడు టోటల్గా సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం రూపొందాం. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనడంలో ఒక సమగ్రత మనకు వచ్చింది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులర్ భావజాలంతోనే భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ శీర్షిక తర్వాత వచ్చి చేరింది అంతే. తర్వాత ఇందిరాగాంధీ టైంలో చేర్చారు, కానీ ఆ స్వభావం భారత రాజ్యాంగం స్వభావం సెక్యులర్. దీనిలో భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. 1 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, జస్టిస్, సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్. అంతకుముందు మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమంగా లేదు. ముందు ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రకటించగలిగింది. అది ఎంతవరకు సాధించామన్నది మళ్ళీ మన క్రమంలో అది తేలుతుంది. ప్రకటించగలిగింది. అంతేకాకుండా ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రజలకు తీసుకొచ్చింది. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఇవి తీసుకొచ్చింది. వీటి వల్ల భారత ప్రజలందరూ ఒకే రకమైన సమానమైనటువంటి స్వేచ్ఛను కలిగి ఉన్నారు అనేది ప్రకటించబడింది. ఇంకా సమాన హోదా, సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఆపర్చునిటీస్. స్టేట్స్కి, కేంద్రానికి ఇంటర్రిలేషను, ఆపర్చునిటీస్ తీసుకురాబడ్డాయి.
ప్రజలందరిలో సమైక్యతాభావాన్ని, అఖండతాభావాన్ని, సోదరభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం. ఫెటర్నిటీ, ఎస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఇది దగ్గర భారతదేశ సమగ్రతని, భారతదేశంలో ఈరోజు ఉన్న 136 కోట్ల మందికి ఒకే రకమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చింది. అది ఎంతవరకు నెరవేరుతాయో అది మళ్ళీ తర్వాత చర్చ. భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, వల్లభాయ్ పటేల్, అల్లాడి కుప్పస్వామి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగా, బాబు జగజ్జీవన్ రామ్, కామరాజ్ నాడర్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ సలహాలు ఇచ్చారు. చాలా సుదీర్ఘ డిబేట్స్, ఈ భారత రాజ్యాంగ డిబేట్స్ ఇవి. ఈ డిబేట్స్లో చాలామంది పాల్గొన్నారు. సోషలిస్టుగా మనం ఎలా ఉండాలి, సెక్యులర్గా ఎలా ఉండాలి, డెమోక్రటిక్గా ఎలా ఉండాలి అనే విషయాల్ని ఇందులో చాలా డిబేట్ జరిగింది. ఈ డిబేట్లన్నిటికీ కూడా అంబేద్కరు సరైన సమాధానాలు చెప్పారు. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో మనం నిలబెట్టాలంటే, మనం ఒక మహోన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలంటే, భారతదేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం తీసుకురావాలంటే ఏం చేయాలో ఆయన సుదీర్ఘంగా ఆయన ఇందులో ఉపన్యాసాలు చేస్తూ వెళ్ళారు. ఈ వాల్యూమ్స్ అన్నీ మనం చదివినట్లయితే ఆ డిబేట్స్లో ఉండేటువంటి సారం కూడా మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఇది 1949లో సమర్పించిన, 1950లో మనం దీన్ని ముందుకు తెచ్చుకున్నాం. ఈ రాజ్యాంగంలో మహోన్నతమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ముందు అందరికీ హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల్ని ఈ హక్కుల వల్ల ఈ రోజున కులం యొక్క గ్రావిటీ అంటే ఒక అస్పృశ్యుడిని నిందిస్తే అది చట్ట ప్రకారం నేరం. అయితే ఆ చట్ట ప్రకారం నేరం అయింది ఎంతవరకు శిక్షించబడుతుంది అనేది ఒక విషయం అయితే, ముందు చట్ట ప్రకారం అతను నేరస్తుడు అనేది రాజ్యాంగం తెలుస్తుంది. అది పెద్ద విషయం. అస్పృశ్యత నివారణ చట్టం అనేది భారత రాజ్యాంగంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి చట్టం కింద మనం చెప్పుకోవచ్చు. అస్పృశ్యత నివారణ అంటే భారతదేశాన్ని దగ్గర 3000 సంవత్సరాలు అస్పృశ్యత పాటించారు. 7 లక్షల గ్రామాల్లో అనేక కులాల వాళ్ళు అస్పృశ్యులుగా జీవించారు. మరి ఆ అస్పృశ్యులుగా జీవించిన వారందరికీ ఆ ఒక్క వాక్యం విముక్తిని ప్రసాదించింది. అయితే ఆ విముక్తి 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఇంకా నెరవేరలేదు. 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో మరి వాళ్ళకి రావాల్సిన భూమి రాలేదు, రాజకీయ హక్కులు రాలేదు. రాజకీయ హక్కులు సాధించబడినవి కూడా మళ్ళీ పెద్ద పార్టీల పెద్ద నాయకుల యొక్క, ధనవంతుల యొక్క చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా ఒక పక్క ఉన్నప్పటికి కూడా అస్పృశ్యత నివారణ చట్టం అస్పృశ్యుడిని నిందించిన వాడిని అతను నేరస్తుడిని చేస్తుంది. తర్వాత అక్రమ సంపాదన చేసిన వాడిని రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. తర్వాత రాజ్యాంగం మతం మారే హక్కుని కాదన్న వాడిని రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. స్త్రీల హక్కుల్ని కాలరాసిన, స్త్రీకి ఉండే స్వేచ్ఛను కాలరాసిన వాడిని నేరస్తుడిని చేస్తుంది. అయితే ఈ భారత రాజ్యాంగం దగ్గర 3000 సంవత్సరాల బానిసత్వాన్ని
70 ఏళ్లలో విముక్తి చేయడానికి రాజ్యాంగం పోరాడుతుంది. రాజ్యాంగ శక్తులు అంబేద్కర్ని ప్రేమించేవాళ్ళు, అంబేద్కర్ ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు, మనుస్మృతికి, పరాశర స్మృతికి, యాజ్ఞవల్క్య స్మృతికి, నారద స్మృతికి, భారత భాగవతాల్లో ప్రతిపాదించిన వర్ణ వ్యవస్థకి, తర్వాత రామాయణ భారత భాగవతాల్లో శూద్ర శంభూకులు శూద్రుడైన శంభూకుడు తలదీసేశారు, చదవకూడదన్నారు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులు చదువులో చాలా అత్యున్నతమైన దశకి వెళ్ళారు. అమెరికాలో ఇవాళ బలంగా ఉన్నారు. అయితే ఫలితాలు పొందిన వాళ్ళే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా బ్రాహ్మణులు భారత రాజ్యాంగం రాకముందు వాళ్ళు కేవలం మంత్రిత్వానికి, పురోహితత్వానికి, పెళ్ళిళ్ళు చేయటానికి వీటికే పరిమితమయ్యారు. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ రాజ్యాంగ అంశాలు ముందుకు తెచ్చిన తర్వాత ఇవాళ ఏమయ్యారు? వాళ్ళు హైకోర్టులో న్యాయమూర్తులు అయ్యారు, అడ్వకేట్లు అయ్యారు, తర్వాత గవర్నర్లు అయ్యారు, రాజకీయ ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు, తర్వాత విడోస్ కూడా ప్రధానమంత్రులు అయ్యారు. అది భారత రాజ్యాంగం వారికి ఇచ్చిన, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రాహ్మణులను మొదట విముక్తి చేసింది. మీరు కేవలం మీ విశ్వాసాలనే నుంచే కాదు, మీకు విశ్వాసం ఉన్న దేవుళ్ళని కొలవడం, మీకు విశ్వాసం ఉన్నటువంటి ప్రతిమలకి పూజ చేయటం వరకు కాదు, మీ ఇష్టం వచ్చిన ఆక్యుపేషన్కి వెళ్ళవచ్చు. మీ ఇష్టం వచ్చినటువంటి ఆక్యుపేషన్కి వెళ్ళడం అనేది అంబేద్కర్ బోధల తర్వాతే బ్రాహ్మణులు గ్రహించారు. తర్వాత క్షత్రియులు రాజ్యాభరణ రద్దు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఇంగ్లాండ్లో చదువుకున్నారు, క్షత్రియ కులాలకు సంబంధించిన వాళ్ళు. తర్వాత సంస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు సంస్థానాలుగా ఉన్నటువంటి సాహు మహారాజు అలాంటి వాళ్ళు తెచ్చిన రిజర్వేషన్ని డాక్టర్ అంబేద్కర్ దాని ఫలితాలు చూసి డాక్టర్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్లకు ఇన్స్పైర్ అయ్యాడు. అవి తీసుకొచ్చి వాటిని పరిశోధించి అవి భారత రాజ్యాంగంలో రూపకల్పన చేసిన తర్వాత భారత రాజ్యాంగంలో మనం ఏ ఆస్తి హక్కు అయితే ఇచ్చామో ఆ ఆస్తి హక్కు మీద వస్తున్న పన్ను ద్వారా ఆ ఆస్తి హక్కు మనం ఎవరికైతే ఇచ్చామో సంపన్నులుగా ఉన్నవాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు కట్టే పన్ను ద్వారా రిమైనింగ్ పీపుల్ని మనం సంక్షేమం ద్వారా డెవలప్ చేయాలని అంబేద్కర్ చెప్పాడు. ఆ సంక్షేమం ద్వారా డెవలప్ చేయడానికి కూడా మనుస్మృతివాదులు మరి ఆ సంక్షేమాన్ని కూడా సహించలేని పరిస్థితి రావడం ఆశ్చర్యం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భూమి పంచండి, మీకున్న బంగారాన్ని మొత్తం పంచండి అని చేయలేదు. భూమి కొంతమేరకు నీకు ఈ భూమి ఇదిగో 18 ఎకరాలు ఉండొచ్చు, మెట్ట అయితే 32 ఎకరాలు ఉండొచ్చు అని పెట్టి దాని మీద వచ్చే పన్ను ద్వారా అసలే భూమి లేని వాడిని డెవలప్ చేద్దామనే దాని మీద కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అంటే మనుస్మృతి భావజాలకులు ఆ భావాలు కూడా వ్యతిరేకించారు. క్షత్రియుల తర్వాత ఎక్కువ లాభపడ్డ వాళ్ళు భూస్వామ్య శూద్రులు. వాళ్ళు అంతకుముందు కేవలం పాలిగాళ్ళుగా ఉండేవాళ్ళు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా ప్రమోట్ అయ్యారు, మంత్రులు అయ్యారు, రాజకీయ లబ్ధి ఎక్కువ పొందారు. తర్వాత భూమి మీద వచ్చే ఆదాయంతో విద్యా సంస్థలు పెట్టారు, ఫ్యాక్టరీలు పెట్టారు. తర్వాత ఇతర దేశాలకు చదువుకొని ఇతర దేశాలు వెళ్ళారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో విద్యా హక్కు, చదువుకునే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, ఏ పదవినైనా పొందే స్వేచ్ఛ, ఏ దేశమైనా వెళ్ళే స్వేచ్ఛ, ఏ దేశంలోనైనా చదువుకునే స్వేచ్ఛను ఆయన తీసుకొచ్చిన తర్వాత శూద్రులు ఎక్కువ లాభపడ్డారు. ఇక అతిశూద్రులకు వచ్చిన తర్వాత ఈ 3 వర్ణాలకి రాజ్యాంగం ఎక్కువ మందికి అర్థం కాల. ఇప్పుడు మాకు ఈ హక్కులన్నీ ఉన్నాయి, వేరే వాళ్ళ అంటే ఎంతో కాలం భారతదేశంలో అణగదొక్కబడినటువంటి వాళ్ళు, ఈ భారతదేశంలో ఈ అణగదొక్కబడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు వాళ్ళు ఇతర మతంలోకి వెళ్ళడం ద్వారా మరి కొన్ని దేశ ప్రభుత్వాల చేత నిర్లక్ష్యం చేయబడి తర్వాత అనేక పరిస్థితుల్లో వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు. మరి బీసీల్లో
మనం భూస్వామ్య వర్గాల నుంచి శూద్రుల్ని ఓబీసీలుగా మనం డివైడ్ చేసాం, బీసీలుగా. ఈ బీసీలుగా డివైడ్ చేసిన వాళ్ళు వృత్తుల్లో ఉన్నారు. పారిశ్రామిక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ వృత్తులు కొలాప్స్ అవుతూ వచ్చినాయి. చేనేత కొలాప్స్ అయింది, కుమ్మరి వృత్తి కొలాప్స్ అయింది, తర్వాత మేదర వృత్తి కొలాప్స్ అయింది, ప్లాస్టిక్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. ఇది పివి నరసింహరావు గారు వచ్చి సరళీకరణలు వచ్చిన తర్వాత ఏమైంది, ఈ సామ్యవాదం అనేది దెబ్బతింటూ వచ్చింది. తర్వాత సంస్కరణల పేరుతో బహుళజాతి కంపెనీలు వచ్చినాయి, దేశీయ విదేశీయ పెట్టుబడులకు ఎర్రతివాచీలు పరిచారు. తర్వాత విపరీతమైనటువంటి మన ఉత్పత్తులు దెబ్బతినిపోతూ వచ్చినాయి. మన ఉత్పత్తులు దెబ్బతింటూ మన శ్రమజీవులు సృష్టించినటువంటి వాటి శ్రమజీవులకు పని కల్పించే పని నుంచి యాంత్రిక పరికరాలు వచ్చి వాళ్ళకి పనికాలం తగ్గిపోతూ వచ్చింది, వ్యవసాయ పనికాలం తగ్గిపోతూ వచ్చింది, వృత్తులు కొలాప్స్ వచ్చినాయి, గ్రామాల్లో పేదరికం వచ్చింది. మనం అనుకున్న అస్పృశ్యతని మనం నివారించలేకపోయాం. కొంతమందే చదువుకున్నారు, మిగిలిన వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇవన్నీ వచ్చినాయి. అయితే వీటన్నిటినీ మళ్ళీ మనం సాధించుకోవడానికి రాజ్యాంగం ఇంకా మన చేతుల్లో ఉంది. అయితే ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మనుస్మృతే ఉండాలి, వర్ణ వ్యవస్థే ఉండాలి, అందరికీ హక్కులు ఉండకూడదు, అస్పృశ్యత అనేటటువంటిది అది ఉంటేనే మంచిది, కూలీలు దొరకరు, తర్వాత రైతులు కూలీలు దొరకరు, వాళ్ళు విద్య చదువుకుంటే వాళ్ళు స్వేచ్ఛాజీవులైతే అనేటటువంటి భావజాలం, స్త్రీలు స్వేచ్ఛాజీవులైతే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ స్వేచ్ఛ వల్ల భారతదేశంలో ఉండే మత భావాలకి దెబ్బ తగులుతుంది. ఇటువంటి భావాలన్నీ భారత రాజ్యాంగానికి వ్యతిరేక భావాలకి ప్రచారం జరుగుతుంది. కానీ భారత రాజ్యాంగ ప్రతి భారతీయుడి చేతిలో ఉండాలి. ముఖ్యంగా ప్రతి విద్యావంతుడి చేతిలో భారత రాజకీయ ప్రతి ఉండాలి. ప్రతి విద్యావంతుడి చేతిలోనూ ప్రతి ఉండాలి. ప్రతి ఉంటే ముందు ఫండమెంటల్స్, మనకి ఫండమెంటల్గా ఏంటి భారతదేశం చెబుతుంది, ఏమేమి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేయరాదు అని అన్నాడు, రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. అంటే ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేసే వాళ్ళకి ఈ చట్టం శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారు. ఈ చట్టం ఉన్నప్పటికి కూడా 10 గంటలు పని చేయించుకొని తక్కువ కూలిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఇంకా కూల్ రేట్ల యొక్క నిర్ణయాన్ని పాటించట్లేదు. అయితే దాన్ని ఎదిరించడానికి మనకు ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని పైనుంచి కిందకి కాపాడటం అనేది జరగదు. కింద వాళ్ళే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కింద వాళ్ళే చట్టాలు కాపాడుకోవాలి. అయితే ఈ చట్టాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ చట్టం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉన్నాయి అనుకోకుండా ఎవరికి రాజ్యం వస్తే వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు అధికరణం 17 అంటరానితనం నిషేధం, అంటరానితనం నిషేధించబడింది. అంటరానితనాన్ని ఏ రూపంలోనూ ఆచరించకూడదు. అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుంది. అంటే ఈ అంటరానితనం అనే భావాన్ని అగ్రవర్ణాలుగా చెప్పబడుతూ రాజ్యాంగంలో ఉండే హక్కుల ద్వారా సంపదను పెంచుకొని రాజ్యాంగంలో ఉండే హక్కు ద్వారా గుడుల నుంచి విముక్తై సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇతర దేశ రంగాల్లోకి వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ చట్టాన్ని ప్రచారం చేయాలి. మనం ఆక్యుపేషన్ మారాం, మనకు మారే హక్కు వచ్చింది. మోతీలాల్ నెహ్రూ దీనికోసం కృషి చేశాడు. ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు, సంస్కృతమే చదువుకోవాలనే దశ నుంచి మారాం. రాజా రామ్మోహన్ రాయలు సముద్రం దాటకూడదు అనే దాన్ని ఉల్లంఘించి సముద్రం దాటేళ్ళి చదువుకొని వచ్చాడు. దానివల్ల ఏమైంది, మనం చట్టాన్ని దాటాం, మనం చట్టాన్ని ఉపయోగించుకున్నాం, మనం హక్కులు అనుభవిస్తున్నాం. మనం కేవలం పౌరోహిత్యం కాకుండా మనం గవర్నర్లు అయ్యాం, మనం పద్మవిభూషణలు అయ్యాం, మనం పద్మశ్రీలు అయ్యాం, మనం అమెరికాలో సాఫ్ట్వేర్లో ప్రధాన రంగంలో ఉన్నాం, మనం విద్యా వ్యవస్థలో ప్రధాన రంగంలో ఉన్నాం. కాబట్టి మనకి ఇన్ని వచ్చినాయి. వాళ్ళకి వచ్చింది అస్పృశ్యత వద్దు, మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి అని ఒక చట్టం వచ్చింది.
మనిషిగా చూడబడిన తర్వాత అతనికి విద్యా హక్కు వస్తుంది, అతను విద్య చదువుకుంటాడు. అతనికి విద్య చదువుకున్నారు, ఎక్కువ మంది లాయర్లు అయ్యారు, జడ్జీలు అయ్యారు. మరి రామస్వామి గారు లాంటి సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు ఆయన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైకోర్టు సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ అయ్యాడు ఆయన. మరి ఎవరైనా ఇప్పుడు చిదంబరం గారు వైశ్యుడు, మరి ఆయన సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ ఎలా అయ్యాడు? ఆ వృత్తి నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎకనామిక్స్లో మనకు మినిస్టర్ ఎలా చేశాడు, ఆర్థిక శాఖ మినిస్టర్ ఎలా చేశాడు, మరి హార్డ్వర్డ్లో ఎలా చదివాడు, భారతదేశంలో ఉన్న ఒక వైశ్యుడు హార్డ్వర్డ్లో ఎలా చదివాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఆక్యుపేషన్ని మారే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చినట్టే కింద వాడికి కూడా ఆ హక్కు నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు ఒక బీసీ ఉన్నాడు, బీసీ వాడికి మరి ఇవాళ స్కాలర్షిప్ ఇస్తున్నాం, వాళ్ళకి మనం పొలం ఇవ్వలే, మనం వృత్తి పరికరాలు ఇవ్వలే, లేదు వృత్తులు నాశనం అవ్వకుండా మనం చూడలే. ఈ సరళీకరణలో మరి మనం ఏం చేసాం, వృత్తులు నాశనం అయిపోయినాయి. ఒక ప్లాస్టిక్ వచ్చి బోల్డ్ వృత్తులు నాశనం చేసింది. తర్వాత ఉక్కు వచ్చింది, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎంతో ఇనుము వచ్చేసింది. ఆ ఇనుము వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ వచ్చేసింది. కానీ మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం, వాడు ఇంకా గుడిసెలో ఉన్నాడు, వాడికి ఇంక ఇల్లు కట్టలే. 70 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు 7 అంతస్తుల మేడలో ఉండొచ్చు, 14 అంతస్తుల మేడలో ఉండి నీకు బాంబేలో ఇంకా స్లమ్ ఏరియాస్ ఉన్నప్పుడు అంబానీ ఆలోచించాలి, లేదు ఇంకొకళ్ళు ఆలోచించాలి. ధనవంతులు ఎందుకు ఇట్ట పెరిగిపోతున్నారు? ఒకే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు నేను వ్యాపారం చేసుకోవచ్చు, వస్తువును అమ్ముకోవచ్చు, ఇతర దేశాలు మొత్తానికి వస్తువులు అమ్ముకోవచ్చు అనేటటువంటి వాడు జొరబడి భారతదేశంలో ఉండే ఆయిల్ కంపెనీలు కొనేసి, భారతదేశంలో ఉండే పెట్రోల్ కొనేసి, భారతదేశ ప్రభుత్వాన్ని రైల్వే కొనేసి, అదాని అంబానీ, అదాని వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్స్ కొనేసి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఇవన్నీ కొనేసి, అంటే మనం ఆ స్వేచ్ఛను ఎంత దూరం బానిచ్చాం వాళ్ళకి? భారతదేశ వనరులే కొనే దశకు వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ అస్పృశ్యత నివారణ దగ్గరే మనం వెనకడుతున్నాం. అంటే వాళ్ళు మనం లిబరల్ చేసి సవరణ చట్టాల వల్ల, లిబరలైజేషన్ వల్ల మనం ఏం చేసాం, భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి భారత రాజకీయాల కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం భారతదేశ వనరులు, అందరికి చెందాల్సిన వనరులనే మనం తాకట్టు పెడుతున్నాం. మన దేశం వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీస్కి అయితే ఈ అదానీ గ్రూప్స్కి, మన అంబానీ గ్రూప్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నాం. సముద్ర తీరాలు అమ్ముతున్నాం, ఉక్కు గనులు అమ్ముతున్నాం, బొగ్గు గనులు అమ్ముతున్నాం, ఇసుక మేటలు అమ్ముతున్నాం, ఇవన్నీ అమ్ముతున్నాం. అంటే భారత రాజ్యాంగాన్ని అందరూ రక్షించుకోవాలి అంటే ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు, అక్కడ ఉండే రాష్ట్రానికి ఆధిపత్యం ఉంది. అయితే కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం మీద పెత్తనం చేస్తూ ఈ సముద్ర తీరం 960 కిలోమీటర్ల సముద్ర తీరంలో వనరుల్ని గుత్తాధిపత్యంతో స్వాయత్తం చేసుకోవాలని చూస్తుంది. మరి విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్లో మరి కొరియా నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ విషవాయువుల వల్ల వదలటం వల్ల మనవాళ్ళు చనిపోయారు. అంటే ఈ రాజ్యాంగంలో ఉండే సర్వసత్తాక సార్వభౌమ అని మనం ముందు చదువుకున్నది ఏదైతే అది పై అగ్రవర్ణాలు దెబ్బతీస్తున్నాయి. అంటే వాళ్ళ స్వార్థం కోసం దెబ్బతీస్తున్నాయి, కిందవాడేవాడు దెబ్బతీలే. ఇంతవరకు అస్పృశ్యత నివారణ చట్టమే మనం 7 లక్షల గ్రామాల్లో దగ్గర 3 లక్షల గ్రామాలకే మనం అమలు జరిపాం. అంటే 4 లక్షల గ్రామాలు ఇంకా సెమీ అస్పృశ్యతలో ఉన్నాయి. హోటల్లో గ్లాసులు పెట్టడం, విద్యాలయాల్లోకి పూర్తిగా రానివ్వకపోవడం, మధ్యాహ్న భోజనంలో అన్నం వండినందుకు వీళ్ళు అన్నం వండారని వేరే వాళ్ళు తినకపోవడం, పెళ్ళిళ్ళలో భోజనాల్లో కూర్చోకపోవడం, వేరే పెళ్ళిలో అందరూ పెళ్లి చేసుకోవచ్చు. ఒక స్త్రీ పురుషుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చనే చట్టం ఉంది. అయితే పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు చంపటం అంటే మెచ్యూర్ కావట్లా. భారత రాజ్యాంగం వల్ల నేను ఆస్తి సంపాదించుకున్నాను, కేవలం ఒక భూస్వామిగా భూమి కలిగిన వాడిగా ఉన్నవాడిని, నేను ఫ్యాక్టరీ యజమాని అయ్యాను, నేను మంత్రిని అయ్యాను, నేను ఒక ఎమ్మెల్యేని అయ్యాను, నేను భారత రాజ్యాంగం ద్వారా నేను ఎదుగుతున్నాను. అయితే కింద వాళ్ళకి ఇచ్చింది కేవలం అస్పృశ్యత నివారణ చట్టం, స్త్రీ స్వేచ్ఛ, చదువుకునే స్వేచ్ఛ, స్త్రీకి వివాహం ఆడే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛల దగ్గర
భారత ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాటికి కూడా స్ట్రైన్ అయిపోయి, లేదు మైనారిటీస్, ముస్లింలు, సిక్కులు, హిందువులు, జొరాస్ట్రియన్లు, తర్వాత అనేకమైనటువంటి శాఖలు, చార్వాకులు, నాస్తికులుగా ఉన్నవాళ్ళు, భౌతికవాదులుగా ఉన్నవాళ్ళు, మార్క్సిస్టులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరి యొక్క భావజాలానికి సంబంధించి రిస్ట్రిక్ట్ పెడుతున్నారు. అంటే భావజాలాలు సామ్యవాదమైనగా సమత ఉండొచ్చు, కరుణ ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది, కేవలం ఒక మతమే విస్తరించాలనే భావాలు మళ్ళీ వస్తున్నాయి. అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఆలోచించే త్రైవర్ణాలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? అలాగా ఎక్కువ ప్రయోజనం పొందింది త్రైవర్ణాలు. మనకి త్రైవర్ణాలు ఎక్కువ ప్రయోజనం పొంది ఈ కింద వర్ణాలకు ఇచ్చిన చట్టాల వల్ల, అస్పృశ్యులకు ఇచ్చిన చట్టం వల్ల వాళ్ళు టీచర్ అయ్యాడు, వేరే టీచర్ ఈర్చిపడుతున్నారు. వాళ్ళు లాయర్ అయ్యాడు, వేరే లాయర్ ఈర్చిపడుతున్నాడు. ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు, వేరే మినిస్టర్ ఈర్చిపడుతున్నాడు. నీకుండే హక్కు అతనికి ఉంది, అతను స్లోగా వస్తున్నాడు, అతను చాలా స్లోగా వస్తున్నాడు. పైన మనం ఇప్పటివరకు సిబిఐ కమిషన్లు వేసిన వాటన్నిటిలో దళితుల సంఖ్య 1% కూడా లేదు. మనకు భారతదేశాన్ని దోచుకున్న దాని మీద, అవినీతి పరుల మీద మనం సిబిఐ ఎంక్వైరీలు వేస్తూ వచ్చాం. అనేక స్కామ్స్ మీద మనం సిబిఐ ఎంక్వైరీలు వేస్తూ వచ్చాం. తర్వాత ఆ సిబిఐ చివరికి యుద్ధ విమానాలు కొనుగోలులో వచ్చిన వాటి మీద మనం సిబిఐ ఎంక్వైరీ చేస్తూ వచ్చాం. అలాగే అనేక ఫ్యాక్టరీలకి పర్మిషన్ ఇచ్చి విషవాయువులు వచ్చి భోపాల్ వాటి మీద మనం సిబిఐ ఎంక్వైరీ చేస్తూ వచ్చాం. అందులో ఎస్సీలు ఎవరు లేరు. ఇవన్నీ పైవర్ణాల వల్లే భారతదేశంలో ఇవాళ భారతదేశం ఇంకా గ్రోతింగ్లో ఉండేది. భారతదేశం యొక్క వనరులు కింద వర్ణాలుగా చెప్పబడుతున్న మీరు శ్రమ వనరులు, వాళ్ళు శ్రామిక శక్తులు. ఈ వనరులు మీరు ఎప్పుడైతే ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారో వీళ్ళ శ్రమ వీళ్ళకి యాడ్ కావట్లా. వీళ్ళ శ్రమ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? మన జ్ఞానం, అదనపు వనరులు, అదనపు శ్రమశక్తి, ఈ మూడు కలిస్తే భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ముఖ్యమైనది అవుతుందని అంబేద్కర్ ఒక ఎకనమిస్ట్గా, ఒక సోషలిస్టుగా, ఒక సామ్యవాదిగా, ఒక ఫ్రెంచ్ రివల్యూషన్ అధ్యయనం చేసిన వాడిగా, ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమభావం ఇవన్నీ వస్తే, స్వేచ్ఛ వస్తే, రాసే హక్కు వస్తే కొన్ని లక్షల మంది రాస్తారు. వాళ్ళ మనసులో ఉండే వేదనలు అస్పృశ్యులు రాస్తున్నారు. రాసినందుకు మీరు జాషువాకి పద్మవిభూషణ్ ఇచ్చారు. మరి ఇళయరాజా సంగీతం వాయించినందుకు ఆయనకు పద్మశ్రీలు ఇచ్చారు. మరి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని తీసుకొచ్చాడు, ఒక మామూలు కులం నుంచి వచ్చే ఆయనకి మీరు పద్మశ్రీ ఇచ్చారు. అంటే ఎదిగే హక్కు ఎవరికైనా ఉంది. కింద నుంచి వాడి ప్రతిభ ద్వారా, వాడి విద్య ద్వారా, వాడు కూడా ఒక వ్యాపారం చేసి పైకి రావచ్చు. ఇలా దీని మీద ఈర్ష్య వస్తుంది. భారత రాజ్యాంగం ఎక్కడ దెబ్బతింటుందంటే భావజాలంలో దెబ్బతింటుంది. నువ్వు భారత రాజ్యాంగంలోని హక్కులన్నీ పొందేవు కదా. మనం నెహ్రూ గారికి ప్రధానమంత్రి ఇచ్చాం, ఆయన కుమార్తె విడో అయినా మనం ప్రధానమంత్రి ఇచ్చాం. ఆయన చనిపోయినాక ఇటలీ అమ్మాయిని చేసుకున్నా ఆయనకి ప్రధానమంత్రి ఇచ్చాం. మరి ఇక్కడ ఒక అమ్మాయి, రెడ్డి అమ్మాయిని ఒక వైశ్యుడు లేదా రెడ్డి కుర్రాడు ఒక వైశ్య అమ్మాయిని చేసుకుంటే, లేదా ఒక వైశ్య అమ్మాయి ఒక రెడ్డి అమ్మాయిని చేసుకుంటే, లేదు ఒక అబ్బాయి ఒక రెడ్డి అబ్బాయిని చేసుకుంటే, రెడ్డి అమ్మాయిని చేసుకుంటే, రెడ్డి అమ్మాయిని చేసుకుంటే నేను వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది ఇక్కడ ఒంగోలులో. అంటే భారత రాజ్యాంగంలో త్రైవర్ణాలు వాళ్ళు అనుభవించడానికి ఇంకా ఎక్స్ట్రీట్గా అనుభవిస్తున్నారు. అంటే ఇంకా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కూడా అనుభవిస్తున్నారు. ఇవాళ 302 కేసులన్నీ, 302 కేసులు అన్ని జైల్లో చూస్తే దళితులని ఇరికిచ్చినవి తప్ప దళితులు చేసినవి లేవు. అలాగే స్కామ్స్లో ఉన్నవాళ్ళు, రాజ్యపరంగా జైల్లో ఉన్నవాళ్ళు మనం చూస్తే, రేప్ కేసెస్ మనం చూస్తే, స్త్రీలను రేప్ చేసిన కేసులు చూస్తే, అంటే మనం మారాల్సింది ఎవరు? ఇవాళ త్రైవర్ణాలు పైనున్న వాళ్ళు మారాలి. కింద వాడికి ఇచ్చిన హక్కులు కూడా నెరవేరితేనే భారతదేశంలో ఒక సమభావం వస్తుంది. భారతదేశ రాజ్యాంగ దినానికి అప్పుడు అర్థం ఉంటుంది. అంబేద్కర్ కోరినటువంటి ఫ్రెంచ్ రివల్యూషన్లో వచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యమే కాక బౌద్ధ సూత్రాలు కూడా ఆయన తీసుకొచ్చాడు. వినయ పిటకలో ముఖ్యంగా తీసుకొచ్చాడు. భారతదేశానికి నైతిక శక్తి కావాలన్నాడు. ఈ తాగుడికి వ్యతిరేకంగా
సిగరెట్లకు వ్యతిరేకంగా, మద్యపానానికి వ్యతిరేకంగా, మత్తు మందులకు వ్యతిరేకంగా నైతిక శక్తి తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా మనుషులను తీర్చిదిద్దాలని ఎన్నో స్వేచ్ఛ రాశాడు. ఇక్కడ స్వేచ్ఛ గురించే చాలా రాశాడు ఆయన. ఈ స్వేచ్ఛ, ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఏం చేసింది ఇవాళ? ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఇవాళ మిలిటరీలో దళితులు చాలామంది ఎక్కువ మంది చేరారు, పోలీసులో దళితులు ఎక్కువ, సేవా వాటిలో చేరారు, నర్సులుగా దళితులు చేరారు. అలాగే అంటే నువ్వు రిమైనింగ్ నువ్వు అంటే భారతదేశంలో ఉండే అనేక శ్రేణుల్లోకి వాళ్ళు వెళ్ళి అత్యున్నతమైన శ్రేణిలోకి రాగలుగుతున్నారు. వాళ్ళు సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మిక్కుటంగా చేరుతున్నారు. మరి నువ్వు ఈ అస్పృశ్యత విముక్తిని త్వరితం చేసి, ఒక 10 ఏళ్లలో మనం త్వరితం చేసి, ఆ త్వరితం చేయటం వల్ల ఈ 22% ఉన్న ఎస్సీ ఎస్టీలని రిమైనింగ్ పీపుల్ని నువ్వు ఇంక్లూడ్ చేయాలి. తర్వాత మైనారిటీస్లో చాలా స్కిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం రాజ్యంలో భారతీయులైన వాళ్ళే అప్పుడు ఉండేటువంటి హిందూ రాజ్యంలో ఉండేటువంటి అణిచివేత వల్ల ముస్లిం రాజ్యంలో ముస్లింలుగా చేరారు. ఆ ముస్లింలుగా చేరిన వాళ్ళు ఊరికినే ఉండలేదే, సిక్కు మతం తీసుకున్నారు, గురుద్వారా భారతీయ మతం అది. తర్వాత బౌద్ధులు బౌద్ధ మతం తీసుకున్నారు. వాళ్ళందరూ ఊరికినే ఉండలేదే. బౌద్ధులు ఏం చేశారు? వస్తువుని ఇతర దేశాలకి అంటే విముక్తి చేశారు, గ్రామం నుంచి విముక్తి చేశారు. గ్రామంలో వస్తు మార్పిడికే పరిమితమైనటువంటి వస్తువుని అది విముక్తి చేసి అది టిబెట్, బర్మా, థాయిలాండ్, ఇంగ్లాండ్కి మిరియాలు, ధనియాలు, తర్వాత లవంగ, చెక్క, దాచిన చెక్క పంపి అక్కడ ఉండేటువంటి చప్పటి ఆహారాన్ని ఫ్లేవరిష్ చేశారు. అంటే వాళ్ళకి మిరియాలు తెలీదు, లేదు లవంగాలు తెలీదు, చేశారు. అంటే ఎగుమతుల్ని బౌద్ధ కాలంలో వస్తువుకి నిషేధం లేదు. అలాగే అస్పృశ్యుడు అమలు జరిగే కాలంలో వీడు పప్పు తినకూడదు, వీడు నెయ్యి తినకూడదు, వీడు సూపం తినకూడదు, తెల్లని అన్నం తినకూడదు అని నిషేధించారు. అయితే ఈ నిషేధం ఇవాళ ఏమైంది? నువ్వు ఎప్పుడైతే అందరూ అన్నం తిన్నారో, అందరూ పప్పు తిన్నారో, అందరూ నెయ్యి తిన్నారో, నీకు వినిమయం పెరిగింది, వినియోగం పెరిగింది, శక్తి సామర్థ్యాలు పెరిగినాయి, రూప నైగినిగ్యం వచ్చింది. అప్పుడు ఇంటర్ కాస్ట్ పెరుగుద్ది. వీడి రూపము వాడి రూపము, నెయ్యి తినేవాడు, పప్పు తినేవాడు, తర్వాత కూరగాయలు తినేవాడు, తర్వాత పండ్లు తినేవాడు, తర్వాత హెమోగ్లోబిన్ 14% వీడికి వాడికి ఉండేటప్పటికి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి శరీర నిర్మాణంలోనూ, ఆహార్యంలోనూ, భాషలోనూ ఒకే రకమైనటువంటి రూపకల్పనలు వచ్చినాక కులం పోతుంది. కులం పోయి వాళ్ళిద్దరూ జీవించగలిగిన స్థాయి వస్తుంది. అది భారత రాజ్యాంగం తెచ్చింది. అయితే పైవాళ్ళు ఇంకా వాడి మనసులో కులం ఉంది, అతని మనసులో కులం ఉంది, నేను ఇంత ఎదిగానే, నేను ఎదగడానికి నా పిల్లని చదివించుకో. ఆ రోజు నీకు చదువు లేదు, నీ పిల్లకి చదువు లేదు. నువ్వు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఓణీలు, 14 ఏళ్ళకి ఋతుక్రమం, 18 ఏళ్ళ లోపు 16, 17 బాల్య వివాహాలు చేశారు. మరి 100% బాల్య వివాహాలు చేసిన దగ్గర నుంచి ఈ రోజున మనకి ఇంకా 30% బాల్య వివాహాలు ఉన్నాయి, 70% పోయినాయి. మరి ఈ 30% కూడా పోగొట్టే ప్రయత్నం మనం చేయాలి. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి నా పిల్ల ఎవరినో చేసుకుంటుందని బాల్య వివాహాలకి వెళ్తున్నారు. అంటే భారతదేశం ఎటు వెళ్తుంది? అంతకుముందు నువ్వు 70% విద్య ఉన్నప్పుడు వీళ్ళు యాంకర్లు అయ్యారు. వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య స్త్రీలు మొత్తం యాంకర్లుగా ఉన్నారు, సినీ నటులుగా ఉన్నారు. దీపికా పడుకునే సినీ నటి అవ్వగలిగింది. మరి 7 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి తీసుకోగలిగిన స్థాయికి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ మరి ఒక రాయ్ కుటుంబంలో పుట్టిన వెళ్ళింది. పూజా హెగ్డే ఒక వ్యాపార కులంలో పుట్టినటువంటి ఆమె ఇవాళ 10 కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి, లేదు 2 కోట్లు సినిమాకి తీసుకోగలిగిన స్థాయికి వెళ్ళింది. అంటే ఒక 30 కాల్ సీట్లకి 2 కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి. అంటే ఆక్యుపేషన్ మీరు మార్చుకోవచ్చు, మీరు ఆక్యుపేషన్ మారుస్తున్నారు. అక్కడ వ్యాపారం ఉంటే అక్కడ ఉంటే, మరి కిందవాడు వచ్చి వ్యాపారం చేస్తే ఆ కొట్లో ఎవడ కొనొద్దు అంటున్నాడు. అందుకని దళితులు ఇంకా వ్యాపార రంగంలోకి రాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ విద్య వల్ల వాళ్ళు టీచర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. మరి పెద్ద ఫేమస్ డాక్టర్లు అందరూ దళితులు ఉన్నారు. వాళ్ళ ఎలా మరి వారు కోల్పోయేవాళ్ళంగా. మరి మా చీరాల్లో మేము చిన్నప్పుడు 15 సంవత్సరాలు ఈ శూద్ర కులాలన్నిటికీ వాళ్ళు చనిపోకుండా చూసిన వాడు జోసెఫ్ గారిని, అత్యున్నతమైనటువంటి డాక్టర్. ఆ జోసెఫ్ డాక్టర్ వల్ల శూద్ర కులాల వాళ్ళు, కింద కులాల వాళ్ళు అందరూ బతికారు. మరి ఒక డాక్టర్ జోసెఫ్ అనేవాడు ఒక డాక్టర్ అవ్వటం వల్లే కదా బతికింది. అదే పేర్లి రత్నం అని మా పేరాల్లో ఉన్న ఆయన రష్యాకి మనకి రాయబారి చేసి భారతదేశానికి అనేకమైన ఉత్పత్తులు వచ్చేటట్టు చేశాడు. మరి ఒక దళితుడు మరి పేర్లి రత్నం అనేటటువంటి వాడు మరి ఐఏఎస్ తర్వాత కూడా
అనేక చదువులు చదివి మరి రాయబారి అవ్వగలిగిన ఒక నారాయణన్ రాష్ట్రపతి అవ్వగలిగిన దశకెళ్ళాడు రాజ్యాంగం వల్లే కదా. మరి ఆయన ఒక్క కరప్షన్ ఛార్జీ కూడా లేకుండా మన రాష్ట్రపతి చేశాడు. అంటే ఆయన ఫ్రాన్స్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, జర్మనీ వెళ్ళాడు, ఇజ్రాయెల్ వెళ్ళాడు. అన్ని దేశాలతో ఒక ఒక హార్మోనియం, ఒక మహోన్నత. అంటే కేరళలో ఒక చిన్న గ్రామంలో పుట్టినవాడు ఎలా రాష్ట్రపతి అయ్యాడు? లేదు ఇప్పుడు మోడీ గారు ఒక గుజరాత్లో పుట్టి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నవాడు ఒక ప్రధానమంత్రి ఎలా అయ్యాడు? రాజ్యాంగం యొక్క గొప్పతనం. అలాగా ప్రతి ఒక్కళ్ళు నేను రాజ్యాంగం నుంచి గొప్పవాడిని అయ్యాను, నేను రాజ్యాంగం ఇంకొకటికి అవకాశం ఇద్దాం, నేను రాజ్యాంగం నుంచి అత్యున్నత స్థాయికి వచ్చాను అని మోడీ గారు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాలకు కూడా ఆయన నమస్కరించాడు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన 136 కోట్ల మందికి సరఫరా చేస్తున్నాడా? మరి బిఆర్ అంబేద్కర్ చెప్పిన సూత్రాలని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం కాకుండా అస్పృశ్యత నివారణకి ప్రోగ్రామ్ ఏమని ఇచ్చాడా? మరి ఆయన అనేక ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఆధార్ కార్డులు ఆయన అందరికి ఐడెంటిటీ తీసుకొచ్చాడు, ఆధార్ కార్డులు, కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాడు. ఆ ప్రోగ్రాంలో సోషల్ ప్రోగ్రామ్ ఎందుకు లేదు? అంటే రాజ్యాంగంలో ఉన్న 17వ ఆర్టికల్ ఆయన నోటి గుండి ఎందుకు రావట్లేదు? ప్రతి రాష్ట్రంలోనూ అస్పృశ్యత నివారణ పాటించండి, ముఖ్యమంత్రులు పాటించాలని ఎందుకు రావట్లేదు? మత సామరస్యం అనేది భారత రాజ్యాంగ సూత్రం. మరి నువ్వు శ్రీకృష్ణ అది దీపావళి అప్పుడు 1,00,000 దీపాలు యూపీలో వెలిగించారు. అంటే ఒక మతం 1,00,000 దీపాలు వెలిగించటం, 1,00,00,000 దీపాలు వెలిగించటం అంటే ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి రోజు రెగ్యులర్గా వాళ్ళు ఏమీ నెరవేరలేదో రిమైనింగ్ థాట్స్ అంటే ఏమేమి నెరవేరలేదు, ఇంకా అక్షరాస్యత నెరవేరలేదు. మరి మోడీ గారు పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంది? నేను భారతీయులందరినీ అక్షరాస్యులుగా చేస్తాను. అట్లాగే మన జగన్ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆయన మొదట మాట్లాడిన మాట ఏంటి? నేను ఆంధ్రులందరినీ అక్షరాస్యులుగా చేస్తాను అన్నాడు. మరి ఇంగ్లీష్ మీడియం పెట్టడంలో ఉన్న ఉత్సాహం అది మెరుగైన విషయమే. రిమైనింగ్ పీపుల్ 40%కి నీకు అక్షరాలు రావు. వాళ్ళు డోక్రాలో చేరితే వాళ్ళు వెళ్ళి బ్యాంకులో వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు వేలుముద్రల్లో కూడా తేడాలు వస్తున్నాయి. మరి వాళ్ళని అక్షరాస్యులు చేసే ప్రోగ్రాం కానీ అస్పృశ్యత ఇంకా ఆంధ్రదేశంలో రాయలసీమలో బలంగా ఉంది, మరి ఉత్తరాంధ్రలో ఇంకా బలంగా ఉంది, మరి కోస్టల్లో కూడా ఇంటర్నల్గా ఉంది. మరి అస్పృశ్యత నివారణ చట్టం అనేది కర్నూలు, కడప, అనంతపురంలో బలంగా ఉంది, 40% ఉందని గ్రామాల్లో తెలుస్తుంది. మరి ఎందుకు అస్పృశ్యత నివారణ అనేటటువంటి మాట ఆయన నోటికి రావట్లేదు? అంటే ఆర్థిక అవలంబన అనే ఒక్కటే తీసుకుంటున్నారు మోడీ గారు కానీ ఈయన కానీ. అలాగే సోదర కులాల్లో ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఉన్నవాడికి నువ్వు 4,000 రూపాయలు వేస్తున్నావు, ఆయన 6,000 రూపాయలు వేస్తున్నాడు. నేను 4 లక్షల మందికి వేస్తున్నాను అని నువ్వే చెప్తున్నావు. అంటే 4 లక్షలేతరులకి భూమి లేదనేగా. అంటే ఇన్ని లక్షల మందికి నేను వేస్తున్నాను అని అంటే మిగిలిన వాళ్ళకి భూమి లేనివాడు అనర్హుడు అయిపోయాడుగా. అప్పుడు రిమైనింగ్ ల్యాండ్ ఉన్నవాడికి విత్తనాలు, ఎరువులు నువ్వు ఇవ్వాలి. అయితే విత్తన పరిశ్రమ లేదు, ఎరువుల పరిశ్రమ లేదు, భూసార పరిశోధనా కేంద్రాలు పెట్టి ఎర్ర నేల, నల్ల నేల, రేగడి నేల, ఇసుక నేల, ఏ నేలలో ఏవి పండుతావో అతనికి గైడెన్స్ ఇచ్చి అక్బరే గైడెన్స్ ఇచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలే వ్యవసాయ నిర్మాణ క్షేత్రాలు పెట్టారు. తర్వాత అశోకుడే 9 కిలోమీటర్లకు ఒక సత్రాన్ని కట్టాడు. తర్వాత ప్రతి 3 గజాలకు ఒక చెట్టు నాటాడు. తర్వాత ప్రతి ఊర్లో 500, 600 ఆవులు, గేదెలు మేపేటట్టుగా పచ్చిక బీళ్ళు అశోకుడు. ఎప్పుడు వాడు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. మీరు క్రీస్తు శకం 2020లో అసలు గేదె లేదు, గేదెకి పచ్చిక బీళ్ళు లేదు. అంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేసిన గొప్పతనం అశోకుడి నుంచి కొన్ని తీసుకున్నాడు, అక్బర్ నుంచి తీసుకున్నాడు, ముఖ్యమైనటువంటి రాజులందరి గురించి మేలైన సూత్రాలు తీసుకున్నాడు. ఏవి నిరాకరించాలో అవి నిరాకరించాడు, ఏవి స్వీకరించాలో అవి స్వీకరించారు. మరి మీరు భారత రాజ్యాంగ దినం అంటే అస్పృశ్యత నివారణ దినం అని ప్రకటించాలి కదా, ఇంకా ఉంది కదా. లేదు అక్షరాస్యతా దినం అని ప్రకటించాలి కదా. అక్షరాస్యులను చేస్తామని మోడీ గారు అనుకుంటే చేయలేరా?
ఆ యానిమేటర్స్ ఏరి ఇప్పుడు మన గ్రామానికి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, మనకు సచివాలయాలు నిర్మించారు. 7గురిని ఆ సచివాలయంలో 9 మంది నెంబర్లను పెట్టారు. అందులో అనేక ఫ్యాకల్టీస్ పెట్టారు, రకరకాలు పెట్టారు, అంగన్వాడీస్ పెట్టారు. మరి ఇందులో అస్పృశ్యత నివారణ ఇంకా ఉంటే దాన్ని నివారించండి. నేరం చేస్తే పోలీసులు పెట్టారు, నేరం చేస్తే పెట్టారు, కానీ అసలు స్త్రీ అణచివేత నిర్మూలనా కేంద్రం ఏది అక్కడ? నేరం చేస్తే చేయకుండా ఉండడం. ఇక్కడ ఏం చెప్పాడు రాజ్యాంగంలో? అసలు నేరమే చేయకుండా ఉండేటటువంటి సంస్కృతి రావాలి. ఎందుకు నేరం చేస్తున్నాడు వాడు? ఒక అమ్మాయి మీద రేపు ఎందుకు చేస్తున్నాడు అంటే సుమారు 18 ఏళ్ళ నుంచి 20-30 ఏళ్ళ వరకు పెళ్లి కాని వాళ్ళ సంఖ్య గ్రామాల్లో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు పెళ్లి కాలేదు? ఉపాధి లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, జనరల్ ఉపాధి లేదు. మరి ఏం క్రియేట్ చేస్తున్నారు మనం? ఆ లిస్టు తీసుకొని ఏమేమి గ్రామాల్లో కుటీర పరిశ్రమలు పెట్టారా? మరి గాంధీ గారు ఏం చెప్పాడు? గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? గ్రామంలో ఉత్పత్తి అయ్యేవి గ్రామానికి పోషించే అన్ని ఉత్పత్తులు కావాలి. మరి పివి నరసింహరావు గారు గాంధీ గారి నుంచే వచ్చినవాడిగా. మరి భారతదేశం కుంగిపోతున్నప్పుడు గ్రామాన్ని పునరుద్ధరించే ప్రోగ్రాం ఇవ్వలే ఆయన. భారతదేశం బంగారం కూడా అమ్ముకునే దశకు వచ్చింది. ఆయన వచ్చాడు, సరళీకరణకు వచ్చాడు. సరళీకరణ అన్నాడు, కానీ భారతదేశంలో ఉండే నదులు ఇంకా ఆనకట్టలు కట్టి వాటిని ల్యాండ్ దగ్గర దగ్గర ఆయన ఉన్నప్పుడు సుమారు 18 కోట్ల ఎకరాల భూమి సాగు లేనుకున్న భూమిని సాగు చేసి, లేదు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి దానికి మార్కెట్ కల్పించి ఆ మార్కెట్ ద్వారా గ్రామమే స్వయంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రోగ్రాం ఇవ్వలేదుగా. ఇప్పుడు మోడీ గారు కానీ, జగన్ గారు కానీ, లేదు కేసీఆర్ గారు కానీ రైతుకు డబ్బు వేస్తున్నాం, లేదు వరద వచ్చి 10,000 ఇచ్చాను కాబట్టి నాకు ఓటేస్తారు, 10,000 రూపాయలు నేను ఇంటింటికి ఇచ్చాను కాబట్టి ఆ కృతజ్ఞతతో ఓటేస్తారు, లేదు డబుల్ బెడ్రూమ్ కట్టాను అని కేసీఆర్ అంటున్నాడు. అంటే ఇవి సోషల్ ప్రోగ్రాం కిందకి రావు. నువ్వు కానీ అస్పృశ్యత నివారణ చేయగలిగితే ఎస్టీల్ని నువ్వు వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి ఈ రోజున భారతదేశంలో ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గరే సంపద ఉంది. సంపద దగ్గర వాళ్ళు ఉన్నారు, సంపద వాళ్ళకి లేదు. ఇవాళ ట్రైబల్ ఏరియాస్ అన్నీ మనం పరిశీలిస్తే ఆల్ ట్రైబల్ ఏరియాస్ కొండ లోయల్లో గుట్టల్లో జీవిస్తున్నప్పటికి కూడా వృక్ష సంపద ఉంది, తేనె ఉంది, గ్రెనేడ్ సంపద ఉంది. అందుకు ఇతర దేశాలకి మీరు అవి అమ్ముతున్నారు, వాళ్ళని ఎల్లగొడుతున్నారు, వాళ్ళు ప్రవాసులు అవుతున్నారు. అక్కడ వారికి జీవనం రావట్లే, వాళ్ళకి అక్కడ జబ్బులు వస్తున్నాయి. ఆ తేనె లేదు, ఆ చింతపండు లేదు, ఆ కట్టెలు లేవు, ఆ ఔషధాలు లేవు, ఆ ఆకు దొరకదు. దాంతో వాళ్ళు నువ్వు ఇస్తున్న ప్రవాస జీవితంలో నువ్వు ఎక్కడికైతే వాళ్ళని ఎల్లగొట్టావో అక్కడ నువ్వు అన్నీ కల్పించట్లా. అక్కడ దుమ్ము ధూళి నీ పరిశ్రమకు వచ్చేటటువంటి మురికి నీరు దగ్గర వాళ్ళని పెడుతున్నావు. ఇదంతా భారతదేశాన్ని నిర్మించటమా? భారత రాజ్యాంగాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారా? లేదు భారత రాజ్యాంగాన్ని మీ 3-4 వర్ణాలే ఉపయోగించుకోవడానికి మనుస్మృతిని మళ్ళీ తేవాలనే భావంలో ఉన్నారా? అలా తెస్తే మీకే నష్టం కదా. రిమైనింగ్ 22% దళితులు, 16.7% ఎస్సీలు, 7% ఎస్సీలు, ఎస్టీలు, మరి 12 ముస్లింలు ఎంత ప్రొడక్టివ్ పీపుల్. ఇవాళ ఆటోమొబైల్ తీసుకొచ్చారు. ఆటోమొబైల్లో క్షత్రియులు వచ్చారా, బ్రాహ్మణులు వచ్చారా, వైశ్యులు వచ్చారా? నీకు భారతదేశంలో ఉన్న కార్లు మొత్తం అమ్మేది వైశ్యులు, దాన్ని రిపేర్ చేసేది ఎవరు? దాని ఆటోమొబైల్ సెంటర్స్ నీకు ఆ కారులో ఉండే పరికరాలు ఎన్ని, ఆ పరికరాల్లో ఉండేటువంటిది ఒక ఊడిపోద్ది, ఒక చిన్న బోల్ట్ పోద్ది, దాని లోనకి జొరబడి చేసేది ఎవడు? మనకి ముస్లింలోకి వెళ్ళిన వాళ్ళు ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. మరి ఆటోమొబైల్ రంగాన్ని మీరు ఉద్దీపనం చేస్తున్నారా? వాళ్ళు మతపరంగానే చూస్తున్నారు. అందుకని బోల్డ్ ఫుడ్, అనేకమైన ఫుడ్ వెరైటీస్ సిక్కులు తీసుకొచ్చారు. సిక్కులు హర్యానాలో గోధుమలు బాగా పండించారు. మనకి ఢిల్లీ మొత్తం సిక్కు ప్రభావంతోనే ఉంది. రోటీలు తీసుకొచ్చారు, సబ్జా తీసుకొచ్చారు, తర్వాత పుల్కా తీసుకొచ్చారు, అనేక ఎక్కడికెక్కడ తయారు చేసుకొని తినే మొబైల్ నేచర్ తీసుకొచ్చారు, ఆహారానికి మొబిలిటీని తీసుకొచ్చారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి భయపడకుండా నేను ఎక్కడికి వెళ్ళినా సిక్కులే కనపడేవాడు. మరి ఆ సిక్కుల్లో అందులో ఉండే కంటెంట్ని సార్వత్రికం చేశారా?
వాళ్ళ పంజాబీ డ్రెస్ ఒకటి తీసుకున్నావు, లేదు వాళ్ళ క్రికెట్లో ఉండే బాగా ఆడేవాడు ఉంటే ఒకటి తీసుకున్నావు. కానీ వాళ్ళని రాజ్యాంగపరంగా వాళ్ళకుండే స్కిల్స్ని, వాళ్ళకుండే సామర్థ్యాన్ని మనం సార్వత్రికృతం చేసామా? అక్కడ అస్పృశ్యత తక్కువగా ఉంది. మరి రాజస్థాన్లో అస్పృశ్యత ఎక్కువ ఎందుకు ఉంది? మధ్యప్రదేశ్లో బీజేపీ ఉన్న దగ్గర అస్పృశ్యత ఎందుకు ఎక్కువ ఉంది? ఇవాళ మళ్ళీ తెలంగాణలో కూడా అస్పృశ్యత పెరిగేటట్టుంది. దుబ్బాకులు ఇవాళ అస్పృశ్యత మళ్ళీ పెరగడానికి ఎక్కువ స్కోప్ వచ్చేసింది. ముస్లిం వ్యతిరేకతలు తీసుకొస్తున్నారు. అంటే సామరస్యాన్ని తీసుకొస్తున్నారా? శాంతిని తీసుకొస్తున్నారా? స్వేచ్ఛను తీసుకొస్తున్నారా? సౌభాతృత్వాన్ని తీసుకొస్తున్నారా? రాజ్యాంగాన్ని రక్షిస్తున్నారా? రాజ్యాంగేతర వల్ల మీకు నష్టం. ఈ రోజున మీరు ఎంత కాదన్నా హైదరాబాద్ మొత్తంలో 80% మంది ముస్లింలు చేసినటువంటి పలావ్ బిర్యానీ తింటారు. తప్పే ఉంది? ముస్లింలు చేసిన బిర్యానీ తింటే తప్పే ఉంది? మంచి ఆహారం, ఒక నేతితో మరి సూపాన్ని కలిపి, మాంసాన్ని కలిపి, నవధాన్యాలు కలిపి ఫ్లేవర్స్గా నీకు ఆహారం ఇచ్చాడు. దానివల్ల మొన్న ఏమైంది, కరోనాలో ప్రోటీన్ ఫుడ్ మనం తిని ప్రొటెక్ట్ అయ్యాం. అలాగే మన ఎస్టీలు నత్తలు, చేపలు, రొయ్యలు, ఎస్సీ ఎస్టీలు మరి మాంసము అన్నీ మీకు ప్రొటెక్టెడ్ ఏరియా తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పుట్టగొడుగులు, మరి బీసీలు చేపలు తోడి మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే వీళ్ళందరినీ మనం ఎమోషనలైజ్ చేసి వాళ్ళ వృత్తులని పారిశ్రామీకరించి మనం డెవలప్ చేస్తున్నామా? అది భారత రాజ్యాంగం రోజు మనం ఆలోచించాలి. ఒకవేళ మనకిచ్చిన ఓటు హక్కుని మనం త్రైవర్ణాలకి లేదు చాతుర్వర్ణ్యంలో ఉన్న భూస్వాములకే ఇవ్వటం వల్ల మన హక్కుల్నే మనం కోల్పోతున్నామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే పార్టీ పెట్టాడా? 1936లో ఆయన పార్టీ పెట్టాడా? పార్టీ పెట్టి ఏం చేశాడు ఆయన? 1936లో ఏం చేశాడు పార్టీ పెట్టి? మన చట్టాలు నెరవేరాలంటే మన ఓటు మనం వేసుకోవాలని చెప్పి ఆయన రాజకీయ పార్టీ పెట్టే హక్కు కూడా ఇచ్చాడు. రాజకీయ పార్టీ ధనవంతులే పెట్టాల్సిన అవసరం లేదు, బ్రాహ్మణులే పెట్టాల్సిన అవసరం లేదు. అంటే భారత రాజ్యాంగంలో నీకు అన్ని హక్కులు ఇచ్చాడు. అయితే ఈ కింద జాతులు పోరాటాన్ని మర్చిపోయారా? లేదా మెస్ప్రిజంలో పడిపోతున్నారా? మత ప్రచారంలో పడిపోయి మేము దీపావళి చేసుకోవచ్చు, మేము నరకాసురుడు అచ్చిని పొగడొచ్చు అని హిందూవైజ్ అవుతున్నారా? లేక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావజాలాలకు లొంగిపోతున్నారా? లేదు అస్పృశ్యత అనే అస్పృశ్యతను వాడు ఆచరిస్తుంటే ఆ అస్పృశ్యత అనే మత్తులో ఎంజాయ్ చేస్తున్నారా? లేదా అస్పృశ్యత అనే దానివల్ల వాడు పట్టణాలకు వచ్చి విద్య నేరకుండా కేవలం వాడు ఇచ్చే డబ్బుకి వాళ్ళు ఇచ్చేటటువంటి తాయిలాలకి అలవాటు పడుతున్నారా? భారత రాజ్యాంగం అనేటటువంటిది నీకు ఇచ్చిన హక్కుల్ని కోల్పోయినట్లయితే, నీ చేతికి ఇచ్చిన ఓటు హక్కును నువ్వు అమ్ముకున్నట్లయితే, నీకు నీ విద్యా హక్కుతో నీ పిల్లవాడిని నువ్వు చదివించకపోయినట్లయితే, ఆ విద్యా హక్కు ద్వారా వచ్చినటువంటి ఆ మధ్యాహ్న భోజనం కావచ్చు, విద్యా హక్కు ద్వారా వచ్చినటువంటి ఆ స్కూల్ కావచ్చు, నువ్వు పంపకపోయినట్లయితే నీ పిల్లోడిని మళ్ళీ బానిసగా చేర్చి వాడిని కాగితాలు ఏరుకునేవాడిగా చేసి చిన్న చిన్న హోటళ్ళలో పెట్టి వాడు కోరీలో రాళ్ళు ఎత్తేవాడిగా పెట్టి వాడిని బాల్యంలోనే వాడిని పనిలో పెట్టి విద్య లేకుండా చేసి మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వాడిని రాకుండా చేసి ఇవాళ బాంబేలో ఎంతమంది ఇవాళ బాల కార్మికులు ఇవాళ హోటల్లో పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా మద్రాసులో నేను చదువుకునే రోజు రీసెర్చ్ చేసే రోజుల్లో చూసేవాడిని. చిన్న చిన్న పిల్లల చేత అంట్లు దోవించడం కానీ ఆ పిల్లలు ఎంత దుర్భరంగా పెరిగేవాళ్ళు మనం చూసేవాళ్ళం. అంటే వీటన్నిటి ద్వారా నువ్వు ఈ కింద జాతులు వాటి హక్కుల్ని భారత రాజ్యాంగం మనది. భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానుడు. చాలామంది ఉండొచ్చు, వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వచ్చు, చాలామంది చర్చల్లో పాల్గొనవచ్చు, కానీ దాన్ని నిర్మించిన వాడు అంటే ఎంతో అధ్యయనంతో మరి ఆయన లండన్ వెళ్ళి మరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదవడం వల్ల భారతదేశంలో ఉన్న భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమలను జాతీయం చేయాలి, భారతదేశంలో ఉన్న సంపద జాతీయం అవుతూ వెళ్ళినప్పుడు మాత్రమే భారతదేశంలో ఉండే బడుగు వర్గాలకు అవి అందుతాయి. భారతదేశంలో ఉండేటువంటి భూములు, పరిశ్రమలు, భారతదేశంలో ఉండే వనరులు, భారతదేశంలో హ్యూమన్ రిసోర్స్ అంతా కానీ ఒక పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద శక్తులకు, మల్టీనేషనల్ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అవి స్వాయత్తం అయ్యే కొద్దీ వీడి పని లేకుండా పోతాడు, వీడి హక్కులు కాలరాయబడతాయి, వీడికి అన్నం లేకుండా పోతుంది, ఆకలి చావులు వస్తాయి.
ఆకలి చావులు, కరువు వస్తుంది. ఈ కరువులో పిడికిడి అన్నం పెట్టి బతికించడం వల్ల మనిషికి యాక్టివిటీ ఉండదు, కేవలం వాడు బానిసగానే బతుకుతాడు. కాబట్టి ఇటు బానిసగా బతికేవాడిని కాకుండా ఒక యాక్టివ్ పర్సన్గా సోషలిస్ట్ సమాజాన్ని రూపొందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన దాన్ని కింద కులాల వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకుంటున్నారా? ఈ అస్పృశ్య జాతుల్లో చదువుకున్న వాళ్ళు అందరూ రాజ్యాంగ ప్రతిని ప్రతి గ్రామంలో పంచాల్సిన అవసరం లేదా? ఈ రోజున మోడీ గారు, జగన్ గారు భారత రాజ్యాంగ ప్రతిని మనం ప్రతి గ్రామానికి అందించాలి, అగ్రకులాలకి అందరికీ రాజ్యాంగం మీద ఒక అవగాహన కల్పించే సదస్సులు ఒక వారం పాటు నిర్వహించాలి అనే పని ఎందుకు తీసుకోలేదు? అసలు ఆ బాధ్యత ఎవరిది? ఆయన హక్కులు ఇచ్చాడు. ఈ హక్కుల్లో రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇవాళ లక్షల మంది మన వాళ్ళు ఉద్యోగులు ఏర్పడ్డారు. మరి ఈ ఉద్యోగులు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళుగా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడుతున్నారా? లేదు ఈ మిడిల్ క్లాస్గా ఉన్నవాళ్ళు అగ్రకులాలతో పోటీపడి సంపద పోగు చేసుకోవాలనుకుంటున్నారా? లేక ఇంకా అణగారినటువంటి తమ గ్రామాలకు రాజ్యాంగ సూత్రాలను తీసుకెళ్లాలనే పనిలో ఉన్నారా? కరపత్రాలు వేస్తున్నారా? వాల్బోర్డులు రాస్తున్నారా? సమావేశాలు పెడుతున్నారా? రాజ్యాంగ హక్కుల కోసం ఆ ఊరిలో ఉన్న అస్పృశ్యతను ఎదిరించే ఒక డిటర్మినేషన్ తీసుకొస్తున్నారా? ఆత్మగౌరవ స్వరాన్ని వినిపిస్తున్నారా? పెరియార్ రామస్వామి లాగా, అంబేద్కర్ లాగా మరి రాజ్యాంగ ప్రతిని నెరవేర్చుకునే ఒక దినం ఎవరు చేయాలి? ఈ రోజున దళిత, బహుజన, మైనారిటీ వర్గాలది ప్రధాన బాధ్యత. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ రాజ్యాంగ శక్తులు. రాజ్యాంగ హక్కులు ఇంకా నెరవేరినటువంటి వాళ్ళు రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని అవినీతి పరులై రాజ్యాన్ని స్వాయత్తం చేసుకొని రాజ్యాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేటటువంటి శక్తులు ఒక పక్క బలపడుతుంటే, రాజ్యాంగ హక్కులు భారతదేశ సంపదంతా ఇతర దేశాలకు తరలి వెళ్తుంటే, భారతదేశ సంపదలో నువ్వు భాగస్వామివై నీ చుట్టూ భూమి ఉన్న భూమిలో నీకు ఒక అరెకరం రాకపోతే, నువ్వు గేదెలు పెంచడానికి కూడా అనర్హుణ్ణి చేస్తే, నీ పిల్లవాడు చదువుకోవడమే కాకుండా ఉద్యోగాలు ఇవ్వకపోతుంటే, బ్యాక్లాగ్ పోస్టులు దగ్గర లక్షల్లో భారతదేశంలో ఉంటే, అసలు ప్రభుత్వ ఉద్యోగం అనేది నోటిఫికేషన్ లేకుండా చేయాలని చూస్తే, రైల్వే ఉద్యోగాలన్నీ పోతుంటే, టెలిఫోన్ శాఖలన్నీ కూడా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మేస్తుంటే, టెలిఫోన్ శాఖలు అమ్మేసి విఆర్లు ఇచ్చి వాళ్ళని రోడ్డును పడేస్తూ ఉంటే, ఆ రోజున 4th క్లాస్ ఎంప్లాయీలుగా మరి బాబు జగజ్జీవన్ రామ్ కానీ మరి ముఖ్యంగా పాస్వాన్ గారు కానీ రైల్వేలో చేర్చిన వాళ్ళందరూ ఇవాళ అభద్రతలో ఉంటే, టెలిఫోన్స్లో ఉన్న వాళ్ళు అభద్రతలో ఉంటే, ఈ రోజున గ్యాస్ నిక్షేపాలని ఓఎన్జీసీలో ఉన్న వాళ్ళందరూ అభద్రతలో ఉంటే, జాతీయ స్థాయిలో ఉండే మల్టీనేషనల్ వ్యవస్థ కంపెనీలు వచ్చి భారతదేశ జాతీయ సంపదలన్నింటినీ, జాతీయ వృత్తి కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తుంటే, భారత రాజ్యాంగ దినం రోజున ఉద్యోగాలు పోతున్న వాళ్ళు, ఆర్టీసీలు ప్రైవేటీకరణలు చెందుతుంటే ఉద్యోగాలు పోతున్న వాళ్ళందరూ కూడా, ఉద్యోగాలు రావాల్సిన అందరూ కూడా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణ చెంది ఒక మెడికల్ సీటు 15 లక్షలు, 18 లక్షలు, 50 లక్షలు అని చెప్పి గవర్నమెంటే అది నిర్ణయిస్తూ ఉంటే, ఈ దశలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన వాళ్ళు ఎవరు? మనమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మరి ముఖ్యంగా అగ్రకులాల్లో ఉన్న లౌకికవాదులు, మార్క్సిస్టులు, సామ్యవాదులు, సోషలిస్టువాదులు, కమ్యూనిస్టులు చాలా కాలం భారత రాజ్యాంగం అసంపూర్ణం అనుకున్నారు. కానీ భారత రాజ్యాంగంలోనే సోషలిజం ఇమిడి ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తులు భారత రాజ్యాంగంలో వీళ్ళకి ఎక్కువ హక్కులు ఉన్నాయి, మనకి లేవు అనుకుంటున్నారు. కానీ భారత రాజ్యాంగం వల్లే మీరందరూ మత స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అంతేకాదు ఇతరులకు కూడా మత స్వేచ్ఛను ఇవ్వాలని మాత్రమే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం వల్లే మీ ఆర్థిక సంపద, సామాజిక సంపద, మాట్లాడే శక్తి మీకు పెరిగింది, రాజ్యాధికారానికి కూడా మీరు వచ్చారు. అలాగే ఇతరులు కూడా అలాంటి అన్ని శక్తులు కూడా రావాలని మీరు పాజిటివ్గా ఆలోచించాలి. ఇలా రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన వాళ్ళు మరియు హక్కుల్ని కొల్లగొట్టాల్సి అనుకున్న వాళ్ళు ఈ భారత రాజ్యాంగం దినం రోజున మనందరం రిలైజ్ కావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా రిజర్వేషన్లో అటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నుంచి రిజర్వేషన్ పొందిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిమైనింగ్ పీపుల్ కోసం భారత రాజ్యాంగ ప్రతిని ప్రతి ఒక్కరికి పంచి స్త్రీలని, యువకుల్ని,
తర్వాత మరి ముఖ్యంగా శ్రామికుల్ని అందరిని ఉత్తేజపరిచి భారత రాజ్యాంగం ప్రకారం కనీసం ఇంకొక 50 ఏళ్లలోనైనా ఒక సమసమాజ రూపకల్పనకి మనందరం కృషి చేయడం కోసం కంకణబద్ధులం కావాలి. మన రాజ్యాధికార దిశగా మనం నడిచినప్పుడు మాత్రమే రాజ్యాంగ రక్షణ రాజ్యాధికారంలో ఉందనే భావన కూడా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగ దినంలో ఉండేటువంటి మహోన్నతమైన ఆశయాలు నెరవేరుతాయని మీ అందరికీ ప్రకటిస్తూ బ్లాక్ స్క్రీన్ తరఫున ఈ రోజున మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాం.